సార్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్లోకి వెళ్ళే ముందు మీ జీవిత రహస్యాన్ని ఒకటి తెలుసుకోవాలనుకుంటున్నాను. మీ హెల్త్ రహస్యం ఏంటి సార్? నిత్య యవ్వనులుగా ఉంటూ ఉంటారు అంటే మిమ్మల్ని చాలామంది ఇండస్ట్రీలో నిత్య యవ్వనులు అనేటప్పటికి మీరు నాగార్జున గారు గుర్తొస్తారు. మీరు ఆ నిత్య యవ్వనం అనే సీక్రెట్ని ఎట్లాగా మెయింటైన్ చేస్తున్నారో సీక్రెట్ ఏంటి సార్? అంటే ఒకటి ఫస్ట్ థింగ్ ఫ్యామిలీ జీన్స్ అండి. మా ఫాదర్ కానీ మదర్ కానీ చాలా హెల్తీగా ఉండేవారు చివరిదాకా. మా ఫాదర్ 96 ఇయర్స్ బతికి 96th ఇయర్లో చనిపోయారు ఆయన. మా మదర్ 100 ఇయర్స్ బతికి 101వ సంవత్సరం వచ్చేటప్పుడు ఓ నెల రోజుల ముందు పోయారు. సో ఆ జీన్స్ మాకు ఆటోమేటిక్గా వచ్చినాయి. అయితే మనకి జీన్స్ రావటం ఒక ఎత్తున వాటిని మెయింటైన్ చేయడం ఒక ఎత్తు. అది మెయింటైన్ చేసుకోవాలి మనం. పైగా మేము ఇప్పుడు ఎవరి కోసం కాదు మెయింటైన్ చేయడం, మన హెల్త్ గురించి మనం మెయింటైన్ చేసుకోవాలి. ప్లస్ దానికి తోడు సినిమాల్లో కూడా ఉన్నాం కాబట్టి ఫిగర్ మెయింటైన్ చేయటం కానీ ఈ హ్యాబిట్స్ మెయింటైన్ చేయడం కానీ ఇవన్నీ ఉండాలి. కాబట్టి వాటి కోసమని జంక్ ఫుడ్స్ ఏమి తినకుండా కాస్త నీట్గా ఫ్రూట్స్ ఎక్కువ తీసుకుంటాను నేను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా అంతా ఫ్రూట్స్ తోటే తీసుకుంటాను. ఇడ్లీలు దోశలు ఇట్లాంటివి ఏమి తీసుకొని నట్స్, డ్రై ఫ్రూట్స్, సీజనల్ ఫ్రూట్స్ వాటితో తీసుకుంటాను. రాగి జావా. లంచ్కి వచ్చేటప్పటికేమో సాధ్యమైనంత వరకు వెజిటేరియన్, వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ నాన్ వెజిటేరియన్. నైట్ టైంకి వచ్చేటప్పటికి పుల్కాను విత్ వెజిటబుల్ కర్రీ, గ్లాస్ మజ్జిగ. సో ఇది ఇంటర్వ్యూ చూసిన వాళ్ళందరూ ఈ డైట్ ఫాలో అయ్యి మీలాగా నిత్య యవ్వనులుగా ముందుకు వెళ్తారండి. ఎందుకంటే మిమ్మల్ని చూస్తే అసలు ఏ మార్పు లేదు సార్. ఈ మధ్య వైట్ హెయిర్ ఒకటే మారింది, అదొకటే. సార్ మిమ్మల్ని అజాత శత్రువు అంటారు కదండి, ఆ ట్యాగ్ మీరు కష్టపడి సంపాదించుకుందా వేరే వాళ్ళు ఇచ్చిందా? అందరూ అంటారు ఆ మాట, నేను పెట్టుకున్నది కాదు అది. కాకపోతే ఏంటంటే నాకు అసలు అందరూ ఫ్రెండ్సే తప్ప శత్రువులు ఉండరు నాకు. ఎవరన్నా వాళ్ళకి నాకు డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంటే దూరంగా ఉంటాను. హలో అంటే హలో బాగున్నారా అంతవరకే, అంతే తప్ప నాకు శత్రువులు అనేవాళ్ళు ఉండరు. అందుకని బహుశా అది అజాత శత్రువు అని ఉంటారు. అంటే సినిమా ప్రపంచం అనేది అంటే రకరకాల ఒత్తిళ్ళు బయట ప్రపంచం కంటే సినిమా ప్రపంచంలో ఒత్తిళ్ళు చాలా ఎక్కువ ఉంటాయి. అది ఒక సినిమా పర్సన్గా ఒక 50 ఏళ్ళు 60 ఏళ్ళగా మీరు సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు. కానీ ఎవరితో ఎలాంటి వివాదాలు పెట్టుకోకుండా ఒక అజాత శత్రువు అనే ఒక బాధ్యతని మోయడం ఎలా సాధ్యపడింది? ఇదేనా? అంటే మొదటి నుంచి కూడా నేను చాలా క్వైట్ పర్సన్ అండి. మా ఊర్లో ఉన్నప్పుడు కానీ నా చిన్నప్పుడు కానీ నా గొడవేదో నా పని చూసుకోవడం, తెలిసిన అందరితో చక్కగా నవ్వుతూ పలకరించడం, అంతే తప్ప ఒకళ్ళొకళ్ళు పోట్లాడుకోవటం, తన్నుకోవటం, తిట్టుకోవటం, లేకపోతే వాళ్ళ మీద వీళ్ళకి చెప్పడం, వీళ్ళ మీద వాళ్ళకి చెప్పడం, ఇవి అసలు ఉండవు. సో నా పని ఏదో నేను చూసుకుంటాను, నాతో బాగున్న వాళ్ళందరితో బాగుంటాను. ఒకవేళ నేను నచ్చకుండా వాళ్ళకి ఏదైనా నా మీద గ్రీవెన్స్ ఉంటే వాళ్ళకి ఏదో ఎంత దూరంగా అంత దూరంగా ఉంటాను. అంతే తప్ప ఇంకా దాని గురించి వాళ్ళు ఇలా అన్నారు వీళ్ళు ఇలా అన్నారు అని చెప్పను నేను.